నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీ దేవిని పూజిస్తాము. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె అని అర్థం. పర్వతరాజు అయిన హిమవంతుడికి జన్మించినందున ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈమెను పార్వతీదేవి అని కూడా అంటారు. ఈమె సతీదేవికి పునర్జన్మ, అంటే పూర్వజన్మలో సతీదేవి శివుని భార్య. ఆమె తన తండ్రి దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించడంతో ఆమె అగ్నిలో తనను తాను సమర్పించుకుంటుంది. అలా మళ్ళీ పార్వతీదేవిలా హిమవంతుడికి జన్మించి మళ్ళీ శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో వృషభంపై దర్శనమిస్తుంది. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారి ఉపాసన మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. ఈ మూలాధార చక్రమే యోగ సాధనకు ప్రధానమైనది. శైలపుత్రీదేవి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. నవరాత్రుల్లో మొదటి రాత్రి చాలా పవిత్రమైనది. ఈరోజు శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానించడం వలన మనం చేసే ఏ కార్యమైనా సిద్ధిస్తుందని నమ్ముతారు. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు ఆదిపరాశక్తి ఇలా పార్వతీదేవి శైలపుత్రిగా అవతరిస్తుంది. నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవి తపస్సు, నిగ్రహం మరియు బ్రహ్మచర్యానికి ప్రతీక. ఈ అమ్మవారు తెల్లటి చీరలో, కుడి చేతిలో జపమాలతో, కమండలంతో మరియు ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేయడానికి బ్రహ్మచారిణి రూపం దాల్చుతుంది. ఆమె రూపం త్యాగం, స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ అమ్మవారు అచంచల విశ్వాసానికి ప్రతీక. పార్వతీదేవి ఇలా బ్రహ్మచారిణి రూపం దాల్చి శివుడి కోసం హిమాలయాల్లో కఠోరమైన తపస్సు ప్రారంభిస్తుంది. అలా తపస్సులో కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అప్పుడు శివుడు ఆమె తపస్సును ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆమె పట్టుదలతో తపస్సును కొనసాగిస్తుంది. ఆమె భక్తిని మెచ్చి పార్వతీదేవియే సతీదేవి అని గ్రహించి ఆమెను భార్యగా స్వీకరిస్తాడు పరమశివుడు. బ్రహ్మచారిణి అంటే సర్వం తెలిసినది అని అర్థం. అమ్మవారే స్వయంభు దైవం, జ్ఞానం కలిగిన దేవత. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయి. దుర్గా నవరాత్రులలో మూడవ అవతారంగా చంద్రఘంటాదేవిని పూజిస్తారు. ఈమె ధైర్యం మరియు శక్తికి ప్రతీక. దుర్గాదేవి యొక్క ఈ రూపం అత్యంత శక్తివంతమైనది మరియు భయంకరమైన రూపం. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అలా శివపార్వతుల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా శివపార్వతుల సంతానం మాత్రమే తనని సంహరించగలడు అనే వరం పొందిన తారకాసురుడు భయభ్రాంతులకు గురవుతాడు. జటుకాసురుడు అనే రాక్షసుణ్ణి శివపార్వతుల మీదకు పంపిస్తాడు. ఆ సమయంలో శివుడు ఘోరమైన తపస్సులో ఉంటాడు. జటకాసురుడి గబ్బిలాల సైన్యం ఆకాశమంతా కప్పేస్తాయి. అప్పుడు పార్వతీదేవి భయంకరంగా 10 చేతులతో తలపై చంద్రుడితో ఒక పెద్ద గంటతో ఉగ్ర రూపంలో చంద్రఘంట రూపంలో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. ఆమె తన చేతులతో గంటను మోగించగా ఆ ధ్వనికి గబ్బిలాలన్నీ నాశనమవుతాయి. ఆపై అదే గంటతో జటుకాసురుడి తలపై కొట్టి అతన్ని సంహరిస్తుంది. నవరాత్రులలో మూడవ రోజు ఈ అమ్మవారిని పూజించడం వలన అరిష్టాలన్నీ తొలగిపోతాయి. దుర్గా నవరాత్రుల్లో 4వ అవతారంగా కూష్మాండదేవిని పూజిస్తారు. ఈమె కాంతి మరియు శక్తికి ప్రతీక. ఈ అమ్మవారు 8 చేతులతో కమలం, చక్రం, కమండలం, ధనస్సు, బాణం, గద, అక్షమాల, అమృతం ధరించి సింహాన్ని వాహనంగా చేసుకొని ఉంటుంది. అందుకే ఈమెను అష్టభుజ అని అంటారు. ఈ అమ్మవారు సూర్యమండలాన్ని నివాసంగా చేసుకొని ఉంటుంది. సూర్యమండలంలో ఉండగలిగే శక్తి ఈ అమ్మవారికి మాత్రమే ఉంది. అందుకే ఈమె చాలా ప్రకాశవంతంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. కూష్మాండ అంటే కు అంటే చిన్నది అని అర్థం, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం అని అర్థం. అంటే అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని అర్థం. ఈ జగత్తు సృష్టి జరగక ముందంతటా గాఢాంధకారంగా ఉండేది. అప్పుడు అమ్మవారు తన దివ్య శక్తితో ఈ బ్రహ్మాండాన్నంతటా సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. సైన్స్ ప్రకారం చెప్పాలంటే సృష్టి జరగడానికి మూల కారణమైన బిగ్ బ్యాంగ్ థియరీకి సృష్టికర్త ఈ అమ్మవారు. అందుకే ఈ సృష్టికి ఈమె ఆదిశక్తి అని అంటారు.
సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అమ్మవారిని ప్రార్థించడం వలన దీర్ఘకాలిక రోగాలు నశించి కీర్తి, బలం, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. దుర్గా నవరాత్రుల్లో 5వ అవతారంగా స్కందమాతాదేవిని పూజిస్తారు. పార్వతీదేవి చంద్రగంట రూపంలో జతకాసురుణ్ణి సంహరించిన తర్వాత తారకాసురుడు భయం మరింత పెరిగింది. శివపార్వతుల కుమారుడి చేతిలో తన మరణం తథ్యం అని అనుకున్నాడు. శివుడు పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు శివుడి నుండి ఒక వీర్యం పుట్టింది. ఆ వీర్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు శివుడు అగ్నిదేవుడికి అప్పగిస్తాడు. కానీ దాన్ని బరువు మొయ్యలేక అగ్నిదేవుడు కూడా గంగా నదిలో విడిచిపెడతాడు. గంగాదేవి సర్కండ అనే రెల్లు అడవిలో ఉంచుతుంది. అందులో నుంచి ఒక అందమైన ప్రకాశవంతమైన శిశువు జన్మిస్తాడు. సర్కండ రెల్లు అడవిలో జన్మించినందున స్కంద అని పిలువబడ్డాడు. స్కందుణ్ణి కార్తికేయుడని, దత్తాత్రేయుడని, కుమారస్వామి అని మరియు గాంగేయుడు అని కూడా పిలుస్తారు. కొంతకాలం తర్వాత పార్వతీదేవి రెల్లు అడవికి వచ్చి ఆ కుమారుణ్ణి ప్రేమగా తన ఒడిలో పెట్టుకొని ముద్దాడింది. స్కందుడు తన తండ్రి అయిన శివుడు ఇచ్చిన గొప్ప ఆయుధాలతో, శక్తులతో మరియు తన తల్లి ఇచ్చిన జ్ఞానం మరియు మార్గదర్శకత్వంలో తారకాసురుణ్ణి సంహరిస్తాడు. ఇలా పార్వతీదేవి స్కందుడికి జన్మనిచ్చి స్కందమాతగా మారింది. ఈమె జ్ఞానానికి అధిపతి. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు జ్ఞానాన్ని మరియు శక్తిని పొందగలరు. దుర్గా నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేసి కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా, బానిసలుగా చూసే ఆ రాక్షసుడికి వాళ్ళు నన్నేమీ చెయ్యలేరు అనే ధైర్యంతో అలా వరం కోరుకుంటాడు. ఇదిలా ఉండగా కాత్యాయన అనే మహర్షి ఆదిపరాశక్తి కోసం కఠోరమైన తపస్సు చేసి ఆమెను మెప్పించి ఆమె తన కూతురిలా జన్మించడానికి వరం కోరుకుంటాడు. తను కోరుకున్నట్లుగానే ఆదిపరాశక్తి కాత్యాయన మహర్షికి కూతురిగా పుడుతుంది. కాత్యాయనకు కూతురిగా జన్మించడం వల్ల కాత్యాయనిగా ప్రసిద్ధిగాంచింది. ఒకనాడు చండ, ముండ అనే రాక్షసులు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న కాత్యాయనిని చూసి వారి అధిపతి అయిన మహిషాసురుడికి చెప్తారు. మహిషాసురుడు ఆమెను వివాహం చేసుకోవాలని దుందుబి అనే దూతను కాత్యాయని వద్దకు పంపిస్తాడు. అప్పుడు కాత్యాయని దేవి, నాతో ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఒక స్త్రీకి ఇంత అహంకారమ్మా అని మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ముల్లోకాల్లో ఉన్న దేవతలంతా యుద్ధాన్ని చూడ్డానికి వస్తారు. అప్పుడు కాత్యాయని దేవి 18 చేతులతో, 3 నేత్రాలతో, 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ వివిధ ఆయుధాలు చేతపట్టి సింహంపై యుద్ధానికి వచ్చి మొదట దుందుబి, చండ, ముండలను చంపుతుంది. తర్వాత మహిషాసురునితో యుద్ధం చేసి మహిషాసురుడి తలని నరికి సంహరిస్తుంది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అనే నామంతో పూజిస్తారు. కాత్యాయని దేవిని ఉపాసన చేయడం వలన ఆజ్ఞాచక్రం. దుర్గా నవరాత్రుల్లో 7వ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజిస్తారు. ఈమె నల్లటి రంగు కలిగిన శరీరంతో, మెడలో విద్యుత్తు మాలతో, చేతిలో ఇనుప ముళ్ళను పట్టుకొని ఖడ్గమును ధరించి ఉంటుంది. కాలరాత్రి స్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని శుభంకరి అని అంటారు. కాలరాత్రి దేవి శనిగ్రహాన్ని పాలిస్తుంది. ఈ అమ్మవారు మంచి చెడులను సమానంగా అమలు చేస్తుంది. చెడును శిక్షించి మంచిని ప్రోత్సహిస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల శనిగ్రహం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. ఈమెను తలిస్తే భూత, ప్రేత, పిశాచ, దానవ, రాక్షసులందరూ భయపడాల్సిందే. ఈ అమ్మవారిని స్మరించిన వారికి అగ్ని, జలము, జంతువుల భయం, శత్రు భయం, రాత్రి భయం ఏ మాత్రమూ ఉండవు. ఈ అమ్మవారిని స్మరించడం వల్ల మనసుకి శాంతి మరియు ప్రశాంతత లభిస్తాయి. దుర్గా నవరాత్రుల్లో 8వ అవతారంగా మహాగౌరి అమ్మవారిని పూజిస్తారు. ఈమె శరీరం తేజోమయంలా వెలిగిపోతూ ఉంటుంది. ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు కాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఈమెను చతుర్భుజ అని అంటారు. ఒక కుడి చేతిలో అభయముద్రతో, మరొక కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి, ఒక ఎడమ చేతిలో డమరుకమును, మరొక ఎడమ చేతిలో వరద ముద్రను కలిగి ఉంటుంది.
పార్వతీదేవి శివుడిని పతిగా పొందడానికి కఠోరమైన తపస్సు చేసిన కారణంగా ఆమె శరీరం అంతా నల్లటి రంగులోకి మారిపోతుందట. ఆమె తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఆమెను భార్యగా స్వీకరించి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రోక్షాళన చేయగా వెంటనే నలుపుతనం పోయి దివ్య తేజస్సుతో వెలిగిపోతుందట. అందుకే ఆమెను శ్వేతవర్ణ శోభిత అని కూడా అంటారు. అప్పటి నుండి ఆమె మహాగౌరిగా పిలువబడుతుంది. దీని అర్థం అమ్మవారిని ధ్యానించడం ద్వారా కల్మషాలన్నీ నాశనమవుతాయని. ఈమెను ఆరాధించడం వల్ల సర్వశుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈమెను పూజించడం ద్వారా సర్వ కార్యములు సిద్ధిస్తాయి. దుర్గా నవరాత్రుల్లో 9వ రోజు సిద్ధిదాత్రి మాతను పూజిస్తారు. ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధిస్తుంది. ఈ అమ్మవారు కమలంపై మనకు దర్శనమిస్తారు. ఈమెకు 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో శంఖం, చక్రం, మరో చేతిలో తామర పువ్వులు ఉంటుంది. అనిమ, ఇషిత్వ, వషిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అనే 8 సిద్ధులకు ఈ అమ్మవారు దేవత. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన అష్టసిద్ధులు లభిస్తాయి. ఈ అమ్మవారు మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రీదేవి కేతు గ్రహానికి అధిపతిగా ఉంటుంది. ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు పరమశివుడిలో ఎడమవైపు సగభాగంగా సిద్ధిదాత్రి అమ్మవారు కనిపిస్తుందని అంటారు. అందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని అంటాం. అంతేకాక ఆ పరమశివుడు కూడా ఆ ఆది పరాశక్తిని కొలిచాడని దేవీ పురాణం చెప్తుంది. నవరాత్రుల్లో 10వ రోజు విజయదశమి. ఈ రోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి, అలాగే శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరిస్తారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అందుకే దీనిని విజయదశమి అని అంటాము. ఈ రోజున ఆమె మహిషాసురుణ్ణి సంహరించి భూమిపై శాంతి మరియు ధర్మాన్ని నెలకొల్పుతుంది. దుర్గాదేవి త్రిమూర్తి శక్తులైన లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవిల కలయిక. సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే దైవం, శక్తి స్వరూపం శ్రీ దుర్గాదేవి. ఆమె అసూయ, ద్వేషం, దురాశ, అహంకారం, స్వార్థం వంటి అన్ని రకాల దుష్ట శక్తులను నశింపచేస్తుంది. దుర్గాదేవి ధరించిన ఒక్కో ఆయుధం మానవ జీవితానికి ఒక్కో విలువను ఇస్తుంది. చక్రం అంటే ధర్మానికి కట్టుబడి ఉండడం, శంఖం ఆనందాన్ని సూచిస్తుంది, కత్తి దుర్గుణాలను అంతం చేయమని చెప్తుంది. బాణం మరియు విల్లు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలని సూచిస్తుంది. త్రిశూలం సవాళ్ళని, సమస్యలని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. దుర్గాదేవి సింహాన్ని వాహనంగా చేసుకొని ఉంటుంది. దీని అర్థం మనలోని సామర్థ్యాన్ని పెంచుకోవడం మరియు దుర్గుణాలను నియంత్రించుకోవడంగా సూచిస్తుంది.